యేసుక్రీస్తు వారి నామములో చేరువచ్చిన పరిశుద్ధులైన మీ అందరికీ కూడా నా శుభవందనాలండి. ఈ సమయంలో మన సొంత బైబిల్ గ్రంథము చేతబట్టుకుని బైబిల్ పల్లవి పాడుకుందాం. బైబిల్ పల్లవి. పఠింప శ్రేష్ఠ గ్రంథము, పరిశుద్ధ గ్రంథము, అనుదినము పఠించిన ప్రేమతో నడిపించు. పఠింప శ్రేష్ఠ గ్రంథము, పరిశుద్ధ గ్రంథము, పఠింప శ్రేష్ఠ గ్రంథము, పరిశుద్ధ గ్రంథము, అనుదినము పఠించిన ప్రేమతో నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము, పరిశుద్ధ గ్రంథము. ఆరాధన కొరకు చేరువచ్చిన మనము పరిశుద్ధ బైబిల్ గ్రంథముల నుండి ఆది కాండము 3వ అధ్యాయము, ఆది కాండము 3వ అధ్యాయము 6వ వచనము నుండి 21వ వచనం వరకు మార్చి చదువుకుందామండి. 6వ వచనము నుండి 21వ వచనం వరకు మార్చి చదువుకుందాం. స్త్రీ ఆ వృక్షం ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదియు నయ్యుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినెను. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా అందుకతడు, నేను తోటలోని స్వరము వినినప్పుడు దిగంబరిగా నుంటిని గనుక భయపడి దాగుకొంటినెను. అందుకు ఆదాము, నాతో ఉండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటినెను. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నువ్వు శపింపబడిన దానవై నీ కడుపుతో ప్రాకుచు నువ్వు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను. వేదనతో పిల్లలను పొందవు. నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును. అతడు నిన్ను ఏలునని చెప్పెను. అది ముండ్ల తొప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును. పొలములోని పంటను తిందువు. ఆదాము తన భార్యకు అవ్వ అని పేరు పెట్టిన ఏలనగా ఆమె జీవము గల ప్రతివానికి తల్లి. ఏడవ వచనం దయచేసి నా వెనక చెప్పండి. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకొనిరి. 21వ వచనం దయతో చెప్పండి. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించెను. ప్రభు సహాయార్థమై చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, నమ్మకమైన మా దేవా, పరిశుద్ధుడా, మీ వందనాలు. మీ కృపను మీ దయను మాకు అనుగ్రహించి మమ్మల్ని సజీవులుగా ఉంచిన మీ నూతన వాత్సల్యమును బట్టి, మీ మార్పులేని కర్మను బట్టి మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సియోను గీతముల ద్వారా నిన్ను ఘనపరుచుకునే భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రములు. మా ప్రియమైన తండ్రి, ఆత్మ అయిన మిమ్మను ఆత్మతో సత్యముతో మా ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామము ద్వారా ఆరాధించడానికి ముందుగా చదవబడిన లేఖనమును బట్టి
మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నా. చదవబడిన లేఖనం ద్వారా మాతోనూ మాట్లాడుతూ రమ్మని నిష్ప్రయోజకుడైన బలహీనుడు, బుద్ధిహీనుడు, అజ్ఞాని అయిన నీ దాసుడినైన నన్ను కనికరించి క్షమించి నీ బలిపీఠము మీద అగ్నితో కాల్చి నీ శిలువ రక్తముతో శుద్ధి చేసి నీ దాసుని ఖాళీ చేసి నీ మాటలతో నింపి శిలువ చాటును మరుగుపరిచి నీ దాసుని బోరకార మీరుగా మాతోను ఆరాధించటకు కావలసిన పురుకొల్పు ద్వారా మాట్లాడుతూ రమ్మని మీరు మాట్లాడుతుండగా తేరి కనిపెట్టి మీ వైపు చూచినట్లుగా మా ఆత్మ ప్రాణ దేహములను వినడానికి మా చెవులను గ్రహించడానికి మా హృదయాన్ని సిద్ధపరచమని కలువరి శిలువ రక్తదాలను ఆశ్రయిస్తూ తగ్గించుకుంటూ మమ్మల్ని మీకే మహిమా ఘనత ప్రభావములను ఆరోపిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట కృతజ్ఞతాస్తుతులను చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆరాధించడానికి వచ్చిన మనము పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి 3వ అధ్యాయంలో నుండి కొన్ని మాటలు మనము చూస్తూ వచ్చినాం. ప్రాముఖ్యముగా ఉండిన మాట, మరి ప్రియమైనటువంటి వాళ్ళారా, ప్రాముఖ్యమైన మాట 7వ వచనము. 7వ వచనములో మరి మనం చూస్తూ ఉండగా అక్కడ వారిద్దరి కన్నులు తెరవబడింది. ఎందుకంటే పై విషయాలన్నీ మనం చూస్తూ వచ్చినాం. వారిరువురు ఒక్క శరీరముగా ఉన్నారు. వారిరువురు కాదు, దేవుని ఎదుట వారు ఎలా కనబడుతున్నారు? ఒకే శరీరం. అలాగే సంఘము వేరు, ప్రభువు వేరు కాదు. సంఘములో నీవు ఉంటే సంఘమంతా ఒకే శరీరం. మీకు బాగా తెలియాలి అంటే రోమాపత్రిక 12వ అధ్యాయం అంతా చదువుకోండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం అంతా చదువుకోండి. అదే రీతిగా కొలస్సీలకు రాసిన పత్రికలోని 1వ అధ్యాయాన్ని కూడా, ఈ 3 అధ్యాయాలు మీరు తేటగా మోకాళ్ల మీద చదువుకుంటే సంఘములో నీవేమై ఉన్నావో, అదే రీతిగా ఎఫ్సీ పత్రిక 4వ అధ్యాయం చదివినట్లయితే సంఘం అనే ఆయన శరీరములో నీవేమై ఉన్నావో నీకు తెలుస్తారు. అప్పుడు నువ్వు లోకం కొరకు బ్రతకవు, నీ కుటుంబం కొరకు బ్రతకవు, ప్రభువు కొరకు, సంఘము కొరకు నీ బ్రతుకులో మార్పు కనబడు. సరే, ఇప్పుడు మనకు ఈ దినపు ఆరాధనా భాగములో వారు ఏక శరీరమై ఉండిన తరువాత ఆమె ఆ తోటలో ఒంటరిగా సంచరిస్తూ ఒక సర్పము ద్వారా మోసగించబడి, సర్పం ఈ తోట చెట్టులో దేనైనా తినొద్దని చెప్పాడా అని అంటే, అవునమ్మా ఒక్కటే తినవద్దన్నారు, అన్ని తినమన్నాడంటే ఎందుకు తినవద్దన్నారు, మీరు ఆయన వల్లే మారిపోతారు అని అబద్ధము చెప్పి మోసగిస్తే ఆమె తిని కొన్ని పళ్ళు తన భర్తకు కూడా తెచ్చింది. అంటే భర్తకు తెచ్చిందంటే ఈమె వెళ్ళినప్పుడు ఈమెతో ఆయన వెళ్ళలేదు. భర్తను వదిలి ఒంటరిగా వెళ్ళడమే ఆమె చేసిన మొదటి పొరపాటు. తరువాతది ఆ సర్పము చెబుతుంటే వినడానికి వేగిరి పడింది, అది చాలా రెండవ పొరపాటు. 3వది వాటిని చూసి తీసుకొని తినివేసింది భర్తకు చెప్పకుండా, అది 3వ పొరపాటు. దీని వలన ఆమె మళ్ళా కొన్ని పళ్ళు తన భర్తకు తెచ్చి, నేను తిన్నా చాలా బాగున్నాయి, నువ్వు కూడా తినని. ఈ 4 కారణాల వలన ఈయన అక్కడే చూసినాడు. ఆ పండు ఆమె చేతిలో ఉండగానే లేవండి అనగానే చూసినాడు, అరే ఈ పండు అలానా చెట్టుది కదా అని అనుకున్నాడు. కానీ ఈమె ఇప్పుడు ఆల్రెడీ తినేసింది, ఈయన తినకుండా ఉన్నాడు. ప్రభువారు వస్తే కనుక ఈమెను వేరే చేసేస్తాడు. ఏకముగా ఉండవలసిన శరీరం 2గా విడిపోతారు. అందుచేత ఇప్పుడు ఈ మానవుడు భార్యకు లోబడి, అందుకే ఒక్కొక్కసారి భర్తకి ఇష్టం లేకపోయినా నువ్వు చెప్తున్నావు కాబట్టి సరేనమ్మా అని అంటాడు. అక్కడ అది ఎక్కడి నుండయ్యా వచ్చిందంటే ఆ చెట్టు దగ్గర నుండి వచ్చిందనమాట. నువ్వు చెప్తున్నావు కదమ్మా సరే అంటాడు. ఆ సరే అన్న దాని పర్యవసానం అప్పుడు అయిపోతుంది, కానీ తర్వాత తెలుస్తుంది దాని యొక్క ఫలితాలు. ఆ రీతిగా ఆయన కూడా తినేసినాడు. ఎందుకు? ఆమె ఒంటరిది అయిపోతుంది, తాను వేరైపోతాడు. ఇప్పుడు ఇద్దరు కలిపి ఒకే రకంగా పాపము చేసినారు. వారిద్దరూ ఆ పండ్లు తినగానే వారి కన్నులు ఏమైనాయంట? తెరవబడినాయి. కన్నులు తెరవబడిన తర్వాత మొట్టమొదటిగా కన్నులు తెరవబడినాయి, రెండవదిగా వాళ్ళకి సిగ్గు తెలిసింది, మూడవదిగా వాళ్ళకి తెలివి వచ్చేసింది. తెలివి వచ్చేసి వాళ్ళ సిగ్గు కప్పుకోవడానికి ఆకుల్లో పెద్ద ఆకులు చూసుకొని ఆ ఆకులు తెచ్చుకొని వాటితో కచ్చడాలు కుట్టుకున్నారంట. కుట్టుకోవడానికి ఇప్పుడు దారం ఎక్కడ నుండి వస్తుంది? కనీసం నారన్న తీయడం రావాలి కదా. అప్పటికప్పుడు వాళ్ళకి నార తీయడం ఎలా తెలిసింది? తెలివి వచ్చేసింది అప్పటికప్పుడే. ఆ పళ్ళు తిన్నారో లేదో కళ్ళు తెరవబడ్డాయి, సిగ్గు తెలిసింది. అన్ని ఒకదాని వెనుక ఒకటి జరిగిపోతుంది.
వెంటనే దిగంబరమని తెలిసింది. సిగ్గు కప్పుకోవడానికి ఆకులు తీసుకున్నారు. ఆకులు ఇలా పట్టుకోవడం కాదు కానీ వీటిని కట్టుకోవాలనుకున్నారు. కట్టుకోవాలంటే ఒక పొడవాటిది ఉండాలి. అందుచేత చెట్ల దగ్గరికి వెళ్ళినారు. దానిలో నుండి ఏ చెట్టు నుండి తీశారో నార తీశారు. తరువాత ఒక సన్నపాటి మరి చెట్టు పుల్లనే తీసుకుని వీటికి బెజ్జాలు పొడిచారు. ఆ బెజ్జాల్లో నుండి దానిని శుభ్రంగా తాడులాగా చేసుకుని కచ్చడాలు, చొక్కాలు కాదండి, కచ్చడాలు అనగా కేవలము సిగ్గును కప్పే వస్త్రాన్ని తయారు చేసుకున్నారు. ప్రియులారా, ఆ తరువాత సాయంకాలం అయిపోయింది. సాయంకాలం అయిపోయేసరికి ఉదయం జరిగింది ఈ సిచ్యువేషన్. అమ్మా అన్నం చూడండి, ఇక్కడ దాకా ఉదయం అయ్యింది. ఉదయం అయిన తర్వాత ఈ పని అంతా జరిగింది. మధ్యాహ్నానికి ఆకులు కొంచెం వడిలిపోతాయి కదండి, ఎండకి అయిపోయినాయి. సాయంకాలానికి ఇంకా ఆకులు వడిలిపోయి ఎండిపోతా ఉన్నాయి. ఇప్పుడు సాయంకాలం అయ్యేసరికి ఆకులు 1-2 ఆకులు ఉన్నాయేమో, చాలా ఆకులు మాత్రం ఏమైపోయినాయి, రాలిపోయింది. ఇప్పుడు చల్లపూట దేవాది దేవుడు వచ్చేసినాడు. వచ్చి ఆదామా ఆదామా ఎక్కడ అంటున్నాడు. ఆయన అక్కడ ఎంటర్ అవ్వగానే ఇది వరకైతే పరిగెత్తుకుని వెళ్ళేవాడు. ఇప్పుడు ఆయన అక్కడ ఎంటర్ అవ్వగానే వెనక్కి వెళ్ళిపోతున్నాడు. ఆదామా అనేసరికే పరుగు పెట్టుకుని నాయనా అంటా వెళ్ళేవాడు. మనము కూడా ఇంటిలో అమ్మా అని పిలిచేటప్పటికి పెద్ద కూతురు కానీ చిన్న కూతురు కానీ నాయన ఏదో తెస్తాడు కదా అని పరిగెట్టుకుని వెళ్తాడు. అలాగే కొడుకులు కూడా అదే. ఏదైనా వాడు పొరపాటు చేశాడనుకో, ఏదైనా పగలగొట్టడమో, ఎల్లమన్న చోటికి వెళ్ళకపోవడమో, తెమ్మన్నది తేకుండా డబ్బులు పాడేయడమో జరిగిపోయిందని అప్పుడు ఏం చేస్తాం. నా చిన్నప్పుడు అలాగే మాకు లక్ష్మీ గారు అని ఒక ఆయన ఉండేవారండి, కిరాణా కొట్టు. ఆయన 2 రూపాయలు ఎంతో ఇచ్చి బఠానీలు తెమ్మన్నాడు. అది నేనేమో పట్టుకుని ఇలాగే వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత కొండయ్య గారు ఇక్కడ బఠానీలు అడిగాను. డబ్బులు చూస్తే చేతిలో డబ్బులు లేవు. అంటే మనం తిన్నంగా వెళ్ళాం కదండి, గొంతులు వేసుకుంటా వెళ్తాం. నెక్కరేమో మనకి ఇలా బెల్ట్లు నెక్కరు ఉండేది, అదేమో జారిపోతాం, ఎగేసుకుంటా వెళ్తాం. ఈ ఎగేసుకోవడంలో దిగేసుకోవడం ఎక్కడ పడిపోయింది, ఇది పడిపోయింది. ఈ పడిపోయిన తర్వాత అతను సంచిలో బఠానీలు వేసాడు. తీరా చూస్తే డబ్బులు లేవండి. లక్ష్మీ గారు పడారు అందులో అన్నాడు. అందులో పోసేసాడు. ఇప్పుడు ఈ సంచి పెట్టుకుని లక్ష్మీ గారు ఇంటికి వెళ్లకుండా మా ఇంటికి వచ్చేసి మంచం కింద దూరేసాను. ఎందుకు ఇంటి అక్కడికి వెళ్తే ఆయన తిడతారు, అమ్మ దగ్గరికి వెళ్తే అమ్మ తిడతారు. వీళ్ళు ఏదో పని మీద మన ఇంట్లోకి వచ్చిన మా అమ్మ ఈ నిద్ర లోపలికి దూరేసి నిద్రపోతున్నాను. ఇంకా ఇది గట్టిగా మన సౌండ్ వస్తుంది కదండి. ఏంటిది మంచం కింద పడుకోవడం బాగా అలవాటు కదని చూసినప్పుడు బయటికి ఇలా ఏమైందంటే లక్ష్మీ గారు డబ్బులు ఇచ్చారు, అదేం పడిపోయిందమ్మా, రూపాయినారో ఎంతో కానీ నాకు భయం వేసి అప్పుడు కొట్టేస్తారనంటే అప్పుడు మళ్ళీ అలాగే పట్టుకొని తీసుకెళ్ళి అయ్యా మీరు డబ్బులు ఇచ్చారంట, వీడేమో ఎక్కడ పడేసాడో, ఓన్లీ నేను ఇస్తానండి అంటే అప్పుడు ఆయన పట్టుకుని అడిగాడు, నిజంగా పడేసావా, దొబ్బేసాడు. లేదండి పడేసానండి అని అంటే సరేలేరా బాబు భయపడికి ఇప్పుడు మీ బాబు వచ్చి నన్ను తిడతాడు ఆయన చెప్పి. తప్పు చేసినప్పుడు ఏమొచ్చిందండి, భయం వచ్చింది. అందుచేత వీళ్ళిద్దరికీ కూడా ఏమొచ్చింది, తప్పు చేశారు కాబట్టి వీళ్ళిద్దరికీ కూడా ఇప్పుడు ఏమొచ్చిందంటే ఒక భయం వచ్చింది. ఆ భయంతో ఎదరికి వెళ్ళడం మానేసి ఎక్కడికి వెళ్తున్నారు, వెనక్కి వెళ్ళిపోతున్నారు. అదే చదువుతాం మనం. వారు తోట చెట్లలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా ఉంటుంది కనుక భయపడి పన్నులు తెరవబడ్డాయి, సిగ్గు తెలిసింది, తెలివితేటలు వచ్చినాయి, కుట్టడం కూడా వచ్చింది. అంటే మొట్టమొదటి వస్త్రాల కింద కుట్టుకున్న వాళ్ళు ఎవరంటే ఫస్ట్ టైలర్ గారు ఎవరంటే ఆదాము అవ్వాలన్నమాట అండి. ఏమా అలా కుట్టుకోవడం వచ్చింది. ఆ తర్వాత భయం వచ్చింది, తప్పు చేశామనే విషయం తెలిసి భయం వచ్చింది. ఇప్పుడు దాగోవడానికి కూడా వెళ్ళిపోతే యేసు ప్రభువుల వారు పిలిచినారు. పిలిచి ఆయన ఒకటే అన్నాడు, నేను తినవద్దన్న ఫలాలు తిన్నావా? అప్పుడు వాళ్ళు అన్నారు, ఆయన అంటాడు కదా, ఆమె తీసుకొచ్చి ఇచ్చింది. నువ్వు నాతో ఉండడానికి ఇచ్చినావు కదా, నేను ఒంటరిగా బాగానే ఉన్నాను, నువ్వు చెప్పినట్టే వింటున్నాను, నీతోటే ఉంటున్నాను, కానీ నువ్వు ఒంటరిగా ఉండడం మంచిది కాదురా, తొంటరోడు అయిపోతున్నావు, నాకేమో సహాయాన్ని భార్యని ఇచ్చావు. ఆమె వచ్చిన కాడి నుంచి అసలు తంట అవుతుంది. పెళ్లి అవ్వదంతసేపు పెళ్లి చేయి అంటాడు వాడు. పెళ్లి చేసిన తర్వాత అంటాడు, ఏదన్నా ఫాల్ట్ వచ్చినా ఏదైనా ఇబ్బందులు వస్తాయి, నేనేమైనా చేయమన్నానా, నువ్వే కదా పెళ్లి చేసావు, నువ్వు చేసినందుకే నాకు ఈ తిప్పలన్నీ వస్తున్నానండి. పెళ్లి అయిన తర్వాత తల్లులందరూ కూడా జాగ్రత్త. అలాగే ఈయన కూడా ఏమంటాడంటే పెళ్లి చేసిన ఆయన మీద పెట్టేస్తున్నాడు. నువ్వు ఇచ్చావు కదయ్యా నాకు ఒక ఆమెని, ఆమె వల్లనే వచ్చింది ఈ తంట, ఆమె తెచ్చింది నేను తిన్నానండి. అమ్మ నువ్వేం చేసావంటే నన్ను సర్పము మోసగించింది. ఇప్పుడు సర్పంతో మాట్లాడలేదు, ఇంకా సర్పాన్ని డైరెక్ట్ గా శపించినాడు ప్రభుల వారు. ఆ తరువాత
స్త్రీకి వేదనను పెంచినాడు. పురుషుడికేమో నువ్వు నేను చెప్పింది వినకుండా నీ భార్య చెప్పింది విన్నావు. ఆది కాండంలోనే మరొక సందర్భంలో 16-17 అధ్యాయులు అనుకుంటా, అబ్రహాముతో అంటాడు నీ భార్య అని శారా చెప్పినట్టు వినంటాడు. ఇక్కడేమో నీవు నా మాట వినకుండా నీ భార్య మాట విను. అందుచేత పురుషులైన వారు జ్ఞానము చొప్పున కాపురం చేయాలి. ఏ విషయానికి భార్య మాట వినాలి, ఏ విషయానికి భార్య మాట వినకూడదు. జ్ఞానము ఉండాలి, అది బైబిల్ జ్ఞానమై ఉండాలి. నా ప్రియులారా, ఇక్కడ నువ్వు నా మాట వినకుండా నీ భార్య మాట విని ఈ పని చేసావు కాబట్టి నీ చెమట నేల పడితేనే నీకు ఆహారం దొరుకుతుంది. చివరికి నువ్వు మన్ను నుండి తీసాను కాబట్టి మన్ను అయిపోతావని చెప్పి అప్పుడు వారిద్దరి కొరకు ఆయన చేసిన పని ఏంటంటే 21లో దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలు ఎక్కడి నుండి వస్తాయండి? ఆకులతో కచ్చడాలంటే ఆకులు తీసేశారు. చర్మపు చొక్కాయిలు కావాలంటే ఏం కావాలన్నా? జంతువుని వధించాలి. ఒక జంతువుని వధించాలి. అది ఎద్దు అవ్వచ్చు, మేక అవ్వచ్చు, గొర్రె అవ్వచ్చు. ఎద్దు అయితే చాలా పెద్దది అయిపోతుంది. అదే గొర్రె అయితే చాలా సింపుల్, కోసేస్తాడు, ఈ చర్మాన్ని వలిచేస్తాడు, ఆ చర్మంతో ఒక చొక్కా కుట్టాడు. మళ్ళీ ఇంకో గొర్రెను వధిస్తాడు, మళ్ళీ దాంతో, లేకపోతే ఒకే చర్మంతో 2 చొక్కాలైనా కుట్టవచ్చు. ఆ రీతిగా ప్రభుల వారు దేవాది దేవుడు ఒక జంతువును అక్కడ వధించి రక్తాన్ని చిందించినాడు. ఎందుకంటే వీరు ఏం చేసినారు? పాపం చేసినారు. వీరు చేసిన పాపం వల్ల వీరు కట్టుకున్న వస్త్రాలు కూడా ఏం వస్త్రాలు అవుతాయి? చెప్పండి, మీరు కరెక్ట్ గానే చెప్తున్నారు. పాపము చేసినప్పుడు సంపాదించిన డబ్బుతోటి కనుక మనం బిర్యానీ పట్టుకెళ్ళాం మనకి ఇంట్లో. నేను ఇవాళ ఒకడిని జోబులో కొట్టేసిన పర్సు, ఆ పర్సులో చాలా అన్ని 500 ఉన్నాయి, అందుకే ఇదిగో దమ్ బిర్యానీ తెచ్చేసిందంటే భార్య ఏమంటది? పాపంతో తెచ్చావు, అది పాపపు బిర్యానీ అంట. అలాగే పాపం చేసి వస్త్రాలు కట్టుకున్నారు, కుట్టుకొని, ఆ వస్త్రాలను ఏమంటారు? పాపపు వస్త్రాలు. ఇప్పుడు ఈ పాపపు వస్త్రాలతో ఉన్న వీరికి ఆ పాపపు వస్త్రాలు తీయడానికి ముందు ఏం చేయాలి? ఈయన ఒక జంతువును వధించినారు. ఆ జంతువును వధించి వీళ్ళ పాపానికి కొంచెం క్షమాపణ, రక్తం. చూడండి ఆ మాట హెబ్రీయులకు రాసిన పత్రికలో, పాప క్షమాపణ కలగాలి అంటే ధర్మశాస్త్రం చెప్పే ఒక నిబంధన ఏంటి అంటే, పాపము 9వ అధ్యాయం 22వ వచనం, 9:22 మరియు ధర్మశాస్త్రము ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిననియు రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగుదనియు సామాన్యంగా. రక్తము చిందించాల. వాళ్ళకి పాప క్షమాపణ కలగాలంటే ఏం చిందించాలా? రక్తము చిందించాలి. అందుకు జంతువును వధించినాడు, కొద్దిగా క్షమాపణ కలిగించినాడు. ఆ తర్వాత దానితో వస్త్రాలను తయారు చేసి ఇద్దరికి వస్త్రాలు ఇచ్చినాడు. వాళ్ళు కట్టుకున్న వస్త్రాలు ఏమవుతున్నాయి? ఉదయం కుట్టుకుంటే సాయంత్రానికి అవి వాడిపోతున్నాయి. అయితే ఎప్పటికీ వాడిపోకుండా చాలా కాలము ఉండేటటువంటి చర్మపు చొక్కాలని చేసినాడు. అదేమో వారి యొక్క పాపపు వస్త్రము, వారి యొక్క స్వనీతి వస్త్రము, వారి యొక్క ఆజ్ఞ అతిక్రమించినప్పుడు కట్టుకున్న వస్త్రం. ఇదేమో పాపక్షమాపణ కొరకు రక్తాన్ని చిందింపజేసి ఒక పశువును వధించి వారి కొరకు తండ్రి అయిన దేవుడు చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించాడు. అనగా చర్మపు చొక్కాయలు. ఇది కచ్చడము కాదు, కచ్చడము కేవలము సిగ్గును కప్పింది. చొక్కాయి ఇక్కడి నుండి సుమారు మోకాళ్ళు కింద దాకా దిగుతారు. ఓవర్ కోట్ అంటారు చూడండి, మీరు చాలా మంది చలికాలంలో వేసుకుంటూ ఉంటారు, ఇక్కడ దాకా వస్తుంది. అలాగున ఇక్కడ దాకా చేతులు గుండేలాగా, కాళ్ళ గుండేలాగా చర్మపు చొక్కాయలు చేయించినాడు. ఇది ఏదేను తోటలో జరిగిన సంభవం. మరి మనకేం జరిగిందో చూద్దాం. జీవము కలిగిన దేవుని సంఘములో ఏమి జరిగింది? రోమాపత్రిక 13వ అధ్యాయం 14వ వచనం. రోమాపత్రిక 13వ అధ్యాయం 14వ వచనం. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీర విషయమై ఆలోచన చేసుకొనకుడి. మెట్టుకు ఇప్పుడు అని అర్థం అనమాట. ఇప్పుడు
ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై. అంతకుముందు ఏం ధరించుకున్నాం? పాపపు వస్త్రం. అయితే ఆ పాపపు వస్త్రం స్థానంలో మన పితరుడికి ఇవ్వబడింది చర్మపు చొక్కాయలు. ఆ చర్మపు చొక్కాయల తరువాత కాలంలో ఇలాంటి ఎన్నో నూలు వస్త్రాలు, టెల్లిన వస్త్రాలు, రకరకాల వస్త్రాలలోకి వచ్చేసినాయి. ఆ వస్త్రాలతో మనం తిరిగేస్తున్నాం. ఎన్ని రకాల మరి కాటన్తో గాని, నూలుతో గాని, టెల్లినతో గాని, అది ఇండియాది గాని, ఫారెన్ది గాని, ఏదైనా సరే అది నీ దిగంబర శరీరాన్ని కప్పేటటువంటి పాపపు వస్త్రమే. ఎన్ని రకాల పేర్లన్నా పెట్టుకో, ఎంత ఖరీదైన వస్త్రమైనా ధరించుకో, అది నా యొక్క దిగంబరత్వాన్ని కప్పడానికి మన పితరుల ద్వారా మనము సంపాదించుకున్నటువంటి పాపపు వస్త్రం. ఈ పాపపు వస్త్రము కలిగిన మనము యేసుక్రీస్తు ప్రభుల వారిని ధరించుకోవాలంటున్నాడు సంఘములో. ఎలాగ ధరించుకున్నాం? యెషయా గ్రంథము 61వ అధ్యాయము. యెషయా గ్రంథము 61వ అధ్యాయము. ఇక్కడ కొన్ని వస్త్రాలను మనకు ధరింపజేసినాడు ఆయన. చూడండి, మొట్టమొదటిది ఉల్లాస వస్త్రము. 61వ అధ్యాయము 3వ వచనం చదవండి ఎవరైనా. సియోనులో దుఃఖించుచున్న వారికి ఉల్లాస వస్త్రములను ధరింపజేయుటకు, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపియున్నాడు. చాలండి ప్రియులారా, పంపియున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు అని దేవుడి లోకానికి పంపియున్నాడు. ఎందుకు పంపియున్నాడు? స్తుతి వస్త్రం ఇవ్వడానికి, ఉల్లాస వస్త్రం ఇవ్వడానికి. భారభరితమైన ఆత్మకు ప్రతిగా. వాళ్ళకి ఎలా ఉన్నది? భయంతో ఉన్నారు. ఇప్పుడు భయంతో ఉన్నారు, చెట్ల వెనుక ఉన్నారు. మనం కూడా ఎలా ఉన్నాము అంటే, శిలువ దగ్గరకు వచ్చినప్పుడు పాపముతో ఉన్నాము. పాపము వల్ల మనలో భయము ఉంది. దేవుణ్ణి ఆరాధించడము, దేవుణ్ణి స్తుతించడము మనకి తెలియదు. అందుచేత ఈ భయముతో ఉన్న మనకు ఆ భయాన్ని తొలగించి మొట్టమొదట మనకి ఇచ్చినాడు, స్తుతి వస్త్రం ఇచ్చినాడు. స్తుతించేవారిగా, ఆరాధించేవారిగా దేవుని దగ్గరకు తీసుకుని వచ్చి ఆయన మనకు స్తుతి వస్త్రం ఇచ్చినాడు. రెండవదిగా చూస్తే, సియోనులో దుఃఖించుచున్న వారికి, ఈయనకు బాధ ఉంది ఆదాము గారికి. ఆమె పాపము చేసింది, ఆమెతో పాటు నేను కూడా పాపం చేయవలసి వచ్చింది. అందుచేత తండ్రికి నేను ఏమైపోతున్నాను? ఇప్పుడు దూరం అయిపోతున్నాను, దుఃఖపడుతూ ఉన్నారు. ఈ దుఃఖములో ఉన్నవాడికి శిలువ దగ్గరకు వచ్చి నేను పాపము చేశాను, పాపం వల్లనే నేను ఇంత ఘోరమైన స్థితికి దిగిపోయానని ఒప్పుకున్న ప్రతి ఒక్కరికి యేసు ప్రభులు వారు స్తుతి వస్త్రము, ఉల్లాస వస్త్రము ఇచ్చేవాడిగా ఉన్నాడు. అనగా ఆనందముని ఇస్తాడన్నమాట, సంతోషమును కలుగజేసే వస్త్రాన్ని ఇస్తున్నాడు. మూడవదిగా చూస్తే 10వ వచనం చదవండి ఎవరైనా. 10వ వచనం. ధరించుకొని పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకొని పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. నీతి అను పైబట్టను. చాలండి, ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. పాపము చేసి మరి ఆ పాపము వలన మరణం అనే శిక్ష మనకు వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని తండ్రి అయిన దేవుడు సిలువలో ఆయన మన కొరకు వధింపబడుట ద్వారా ఆయన ద్వారా మనకి ఏ వస్త్రం ఇచ్చినాడంటే రక్షణ వస్త్రాన్ని ఇచ్చినాడు. దుఃఖముతో ఉన్న వారికేమో స్తుతి వస్త్రాన్ని ఇచ్చినాడు, ఉల్లాస వస్త్రాన్ని ఇచ్చినాడు. భయముతో ఉన్న వాడికి స్తుతి వస్త్రాన్ని ఇచ్చినాడు. అలాగే సిలువ దగ్గరకు వచ్చి పాపాన్ని ఒప్పుకున్న వాడికి రక్షణ వస్త్రాన్ని ఇచ్చినాడు. అంతేకాకుండా ఈ పాపము వలన నీతి ఏమాత్రము లేకుండా, అబద్ధం మాట్లాడాలంటే మంచినీళ్లు తాగినంత సులువుగా అబద్ధం మాట్లాడేస్తాం. ఇంకా అబద్ధం మాట్లాడడానికి ఏమి గోడ కడితే అతుకుతుందంట, అలా అతికినట్లుగా అబద్ధాలు మాట్లాడేస్తాం. అలాంటి స్థితి కలిగిన మనకు నీతి అనే పైబట్ట. పైబట్ట అంటే అండి, ఇప్పుడు ఈ వస్త్రాలు వేసుకున్న తర్వాత పూర్వకాలంలో ఏం చేసేవారంటే టవల్ వేసుకునేవారు, ఇలా పైన ఒక వస్త్రం వేసుకునేవారు. ఇప్పటికీ కూడా పెద్దవాళ్ళు ఈ టవల్ లేదే వెలపటికి వెళ్ళరండి.
మనమైతే కనుక ఈ టవల్ వేసుకోవడానికి కొంచెం ఇబ్బంది కాబట్టి, అంటే ఇబ్బంది ఏముందండి, సిగ్గు అనమాట. అందుచేత ఏం వేసుకుంటాం, జోబులో ఒక చిన్నది వేసుకుంటాం, ఒక చిన్నది వస్త్రం ఇలా మడత పెట్టేసుకొని జోబులో పెట్టేసుకుంటాం. అక్కలైతే కనుక మా పెద్ద అక్కలందరూ కూడా చున్నీలు వేసుకున్నారు, వారికి అది పైబట్ట. ప్రియమైనటువంటి వాళ్ళ ఈ రీతిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు పాపి అయిన మానవునికి సంఘములో స్తుతి వస్త్రం ఇచ్చినాడు, ఉల్లాస వస్త్రం ఇచ్చినాడు, రక్షణ వస్త్రం ఇచ్చినాడు. అంతేగాక నీతి అనే పైబట్టను, నీతి అనే వస్త్రాన్ని కూడా ఇచ్చినాడు. ఈ 4 వస్త్రాలు నువ్వు ధరించుకున్నావా? ఇంకొక వస్త్రం కూడా ఉంది, అది కూడా చూపిస్తా. చూడండి, మత్తయి సువార్త 22వ అధ్యాయం 12వ వచనం. ఇంకొక వస్త్రం, అది చాలా ప్రాముఖ్యమైన వస్త్రం. 22వ అధ్యాయం 12వ వచనం. స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగూ వచ్చితివని అతని అడగగా వాడు మౌని అయి ఉండెను. దేవాది దేవుడు ఆయన కుమారుని యొక్క పెండ్లికి అనేక మందిని పిలిచినాడు. చాలా మంది నాకు పొలం కొన్నాను నేను రానని ఒకరు, నేను ఎడ్లను కొన్నాను రానని ఒకరు, నాకు మొన్నే పెళ్ళైంది నేను రానని ఒకరు. కాబట్టి ఇలాగ అనేక మంది సాకులు చెబితే ఆయన అన్నాడు, రాజవీధుల్లోకి పురవీధుల్లోకి వెళ్లి కుంటివారిని గుడ్డివారిని భిక్షమెత్తుకునే వారు అందరినీ తీసుకొచ్చేయండి అన్నాడు. అలాగే అందరినీ తీసుకొచ్చినప్పుడు ఈ వెళుతున్న వారికి లోనికి వెళ్లే వారికి ఒక వస్త్రం ఇస్తున్నాడు ఆయన. ఆ వస్త్రము ఇలాంటి వస్త్రం అనుకుందాం కొన్ని, ఈ వస్త్రాన్ని ఏం చేయాలంటే పైన వేసుకోవాలి. ఇది పెండ్లి వస్త్రం, ఆ పెండ్లి యొక్క యజమానుడు ఇచ్చిన పెండ్లి వస్త్రం. ఇప్పుడు అందరూ భోజనాలు చేసే కాడికి యజమాని వచ్చి చూస్తే ఒకటి భుజం మీద పెండ్లి వస్త్రం లేదు, అందరి భుజాల మీద పెండ్లి వస్త్రం ఉంది. అప్పుడు అతని దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు, స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేకుండా ఇక్కడికి ఎలాగో? అంటే చాలా మంది తొందరపాటుతో వస్తారు, గోడ దూకు వస్తారు, లేదా రక్షణ, మారు మనస్సు, పాప క్షమాపణ అనే విధంగా కాకుండా భార్య వలననో భర్త వలనో తల్లి వలనో మందిరంలోనికి వచ్చేస్తారు. రక్షణ పుచ్చేసుకున్నామంటారు. మనలో కూడా నేను కూడా కొన్ని పొరపాట్లు అలా చేస్తున్నాను. కొందరికి అన్నా నువ్వు ఇవ్వకపోతే కుదరదన్నా అన్నాను, అంతే ఇచ్చినాను, ఇస్తే ఇప్పుడు ఆయన మందిరాన్ని కనబడు. చాలా మంది ఉన్నారు అలా. ఆ రీతిగా మారు మనసు లేకుండా, పాపక్షమాపణ లేకుండా రక్షణ అనుభవంలోనికి వచ్చేస్తారు. స్తుతి వస్త్రం అని ఆరాధించేస్తారు, ఉల్లాస వస్త్రంతో సంతోషంగా ఉంటారు. ఎక్కడ? ఆ షాపు దగ్గర. ఆ తర్వాత రక్షణ వస్త్రం అని చెప్పనేసి వచ్చేసి ఇక్కడ కూర్చుంటారు. ఒక్కోసారి అబ్బో అన్న వచ్చేసాడు అని అనుకుని ఎంతో సంతోషపడతాం. అసలు వస్త్రం ఒక దినాన ఉంది, మేఘముల మీద కొనుక్కోబడే ఆ దినాన పెండ్లి వస్త్రం లేనివాడు ఎవడు ఎల్లడు అక్కడికి. ఆ పెండ్లి వస్త్రం లేని వాడిని అంటాడు కదా, కింద వీడిని కాళ్ళు చేతులు కట్టి వెలుపట చీకటిలోకి త్రోసివేయండి అంటాడు. ఇటువంటి వస్త్రాలను యేసుక్రీస్తు ప్రభువు వారు మీకు నాకు ఇచ్చినారు. ఉచితంగా రాలేదండి వస్త్రాలు. ఏదేనులో ఆ గొర్రె పిల్ల వధింపబడినట్లుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో నీ కొరకు నా కొరకు రక్తము చిందించడం ద్వారానే, అందుకే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 13లో అయ్యా వీరు ఎక్కడి నుండి వచ్చారు, వీరి తెల్లని వస్త్రాలు ఎక్కడి అంటే వీరు గొర్రె మహాశ్రమల నుండి వచ్చిరి, వీరు గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని తెలుపు. మనకు వస్త్రాలు ఉదుకోవడం అలాగుంచండి, అసలు మనకు వస్త్రాలు ఇవ్వడానికే యేసు ప్రభుల వారు బలి అవుతూ వచ్చినారు. నీ నా దిగంబరత్వాన్ని కప్పడానికి ముందు యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువకి వెళ్ళడానికి ముందు ఆయన వస్త్రాలు తీసివేసినారు. ఆయన వస్త్రాలను తీసివేసి ఆయనను అవమానించి నిందించి ఎర్రని అంగీ తొడిగి ఆయనను బాధ పెట్టినారు. ఎందుకో తెలుసా? నీకు నాకు స్తుతి వస్త్రం ఇవ్వడానికి, ఉల్లాస వస్త్రం ఇవ్వడానికి, రక్షణ వస్త్రం ఇవ్వడానికి, నీతి అనే వస్త్రాన్ని ఇవ్వడానికి, ఆయనతో పెండ్లికి సిద్ధపరచబడినట్లుగా పెండ్లి వస్త్రం ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు నీ కొరకు నా కొరకు వధింపబడినాడు. ఈ వస్త్రాలు ఎలా కనబడతాయి? ఆ ఒక్క మాట చూపించి నేను ముగిస్తున్నా. వస్త్రాలు నీకున్నాయా లేవా అనేది నీవు ఇప్పుడే పరిశీలించుకోవచ్చు. నీవు కట్టుకున్న వస్త్రం ఒకవేళ ఖరీదైనదై ఉండవచ్చు, లేకపోతే ఖరీదు లేనిదై ఉండవచ్చు. కానీ నీ వస్త్రాలు, నీవు ఆయన ఇచ్చిన వస్త్రాలు నీకున్నాయా లేవా? కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు జాలిగల మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును,
దీర్ఘ శాంతమును ధరించుకొనుడి. ఏంటంటే ధరించుకోవాల్సినవి వస్త్రాలు. స్తుతి వస్త్రం, ఉల్లాస వస్త్రం, రక్షణ వస్త్రం, నీతి అనే వస్త్రం, అలాగే పెండ్లి వస్త్రం. ఈ వస్త్రాలు ఇక్కడ ఎలా ఉన్నాయి? ఒకటి జాలిగల మనసు ఉందా? చొక్కా చూసుకుంటున్నావేమో, జాలిగల మనసు. లేదా బనీలు చూసుకుంటున్నారు అన్నలు. అయ్యా, ఏ వస్త్రం వేసుకుంటున్నారు? జాలి అనేది ఉందా? జాలి అదొక వస్త్రంగా ధరించుకొని ఉంటాయి. నువ్వు నీతి వస్త్రాన్ని కలిగి ఉన్నావు, లేదా ఆ ఉల్లాస వస్త్రాన్ని కలిగి ఉన్నావు, లేదా స్తుతి వస్త్రం కలిగి ఉన్నావు, ఏమో నాకు తెలియదు. కానీ నీ శరీరంలో, నీ ప్రాణంలో, ఆత్మలో స్తుతి గల ఆ యొక్క జాలి గల మనస్సు. రెండవది దయాళుత్వం, మూడవది వినయం, నాలుగవది సాత్వికం, ఐదవది దీర్ఘం. ఈ 5 గుణాలు ఎవరిలో ఉన్నాయండి? పూర్తిగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలోనే ఉన్నాయి. ఆయన దీర్ఘశాంతుడు, నేను సాత్వికుడును, దేన మనసు గలవాడని చెప్పాడు. ఆయన వినయం గలవాడు కాబట్టి వినయం గలవాడు నివసిస్తానన్నాడు. ఆయన దయాళుడైన ప్రభు ఉన్నాడు. ఆయన జాలి గల మనసు గలవాడు. అందుకే ఇదే అధ్యాయంలో 14వ వచనంలో చెప్పిన మాట చూడండి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన, ఇప్పుడు చూడండి, చాలా మంది ప్యాంటు షర్టు అన్ని వేసుకున్న తర్వాత అక్కలు కూడా వేసుకుంటారు. మా పెద్ద అక్కలు వేసుకుంటారు, బెలూన్ వేసుకుంటారు, పైన వేసుకుంటారు, ఆ తర్వాత ఇంకోటి వేసుకుంటారు. ఏమంటారండి? అది ఇంగ్లీష్ లో బ్లౌజ్ ఏదో అంటారు. అన్నలు కూడా వేసుకుంటున్నారు. కోట్ లాగా ఇక్కడికే ఉంటది, ఇది ఇక్కడ దాకానే ఉంటది, ఇక్కడ దాకా కనబడుతుంది. అదన్నమాట. అది పైన వేసుకుంటారు. మా అక్కలు కూడా వేసుకుంటా ఉంటారు. దానిని ఏమంటున్నాడంటే, వీటన్నిటికీ పైన ప్రేమను ధరించుకొనుడి మెట్టుకు. అందుకే మన పాపపు శరీరానికి యేసుక్రీస్తు ప్రభుల వారిని వస్త్రముగా ధరించుకునే భాగ్యం ఇచ్చినాడు. ఇదే కొలసీ పత్రికలో 3వ అధ్యాయంలో అంటాడు, యేసుక్రీస్తు ప్రభువునందు బాప్తిస్మమందు సాక్ష్యం ఇచ్చిన మీరు ఆయనను ధరించుకొని ఉన్నారు అని అంటాడు. 3వ అధ్యాయము కొలసీ పత్రిక 3వ బాప్తిస్మము పొందిన మీరు ఆయనను ధరించుకొని ఉన్నారు అనే మాట పత్రికలోనే ఉంటుంది. సరే ప్రియులారా, కాబట్టి మనము ఆయన యందు బాప్తిస్మమందు సాక్ష్యం ఇచ్చిన మనము ఆయనను ధరించుకొని ఉన్నవారము. ఆయనను ధరించుకోవడము అంటే ఇందాక చూసినట్లుగా మరి జాలిగల మనస్సు, దయాళత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతం, ప్రేమను నీకు నాకు ధరింపజేసినాడు. అందుకే ఆయన శిలువలో నీ విషయమై నా విషయమై చనిపోతూ వచ్చినాడు. అది ఎరిగి ఉంటే కనుక నా పితృడైన ఆదాము అవ్వల కొరకైతే గొర్రె పిల్లను వధించిన, నా కొరకైతే నీ ప్రియ కుమారుడినే వధించిన. నా పాపపు వస్త్రాన్ని మార్చడానికి నీ ప్రియ కుమారుడిని వధించి నాకు రక్షణ వస్త్రం ఇచ్చినావు, స్తుతి వస్త్రం ఇచ్చినావు, ఉల్లాస వస్త్రం ఇచ్చినావు అని ఆరాధిస్తాం. ఎవరు ఆరాధిస్తారు? ఎవరైతే జాలిగల మనస్సు కలిగి ఉన్నారో, దయాళుత్వం కలిగి ఉన్నారో, వినయము కలిగి ఉన్నారో, సాత్వికం కలిగి ఉన్నారో, దీర్ఘశాంతం కలిగి ఉన్నారో, ప్రేమను కలిగి ఉన్నారో, అట్టి వారు ఆరాధించే ఆరాధన నిజమైన ఆరాధన. అలాగ చేయటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయండి. ఆరాధించారు. ప్రేమ గల తండ్రి, నమ్మకమైన దేవా, పరిశుద్ధుల వందనాలు. నీటికి వచ్చిన నీ బిడ్డలందరినీ పేరు జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళకి ఉన్నప్పటికీ అలాగే ప్రభావ చేసిన సహాయం కొరకు వందనాలు. సూచించారు సంపూర్ణమైన ఆరోగ్యం తమ దేవాన్ని కూడా రాత్రవాముల కొరకు వందనాలు, వేరే కొరకు వందనాలు, దేశీ కొరకు నీకు వందనాలు, కరుణ కొరకు నీకు వందనాలు, మందా శ్రీలు కొరకు నీకు వందనాలు, సుజాత కుటుంబం కొరకు వందనాలు, జాయ్ స్టాండ్ కొరకు నీకు వందనాలు. ఆయన తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నారు. భారతకి కొరకు, ఆయన రిమికా స్టాండ్ కొరకు, ఇస్కిల్లా కొరకు, దీపికా కొరకు, చర్చా కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నారు. కృష్ణ ప్రభా, కరుణ కొరకు, శాంతత కొరకు నువ్వు స్థుతిస్తున్నావు.
ఇంటికి వచ్చే బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. విశాఖ కొరకు ప్రార్థిస్తున్నాం, పౌరాల కొరకు ప్రార్థిస్తున్నాం, లేదా శ్రీలంక కొరకు ప్రార్థిస్తున్నాం. ఇంటికి వచ్చిన సుధీర్ కొరకు భారత కొరకు ప్రార్థిస్తున్నాం. ఇంట్లో నాకు దీవించి ఆశీర్వాదాలతో ఇంటికి పంపేసి సండే క్లాస్ బిడ్డలందరినీ దీవించవచ్చు. మా ప్రభు యేసు క్రీస్తు వారికి హాస్పిటల్ ప్రార్థించి బ్రతిమాలి ఎదురుగా జరుగుతున్నాము తండ్రి. దేవాది దేవుని యొక్క శాశ్వతమైన ప్రేమ, ప్రభు యేసు క్రీస్తు వారి యొక్క నిత్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం ఆశీర్వాదము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం సకల పరిశుద్ధులతో సాధించిన సంఘంతో ఎదురోని వాటిని అందరికీ హృదయకాల సెషన్కి వచ్చి పాలుభాగం పొందిన ప్రతి ఒక్కరికి వారి కుటుంబాలకు తోడై ఉండును గాక.